వీసా చదువులు కొలువులు అనే విషయంపై మరింత లోతుగా విశదీకరించడానికి పత్రికా ప్రపంచంలో స్టింగర్ నుంచి చీఫ్ ఎడిటర్ వరకు అంచెలంచెలుగా ఎదిగి 1993లో సుప్రభాతం అనే రాజకీయ వారపత్రిక ఎడిటర్గా వ్యవహరించి రాజకీయాలను వీక్లీ డోస్గా ఇచ్చి 1995లో వార్తా దినపత్రిక ఫౌండర్ అసోసియేట్ ఎడిటర్గా పత్రికా ప్రపంచానికి కొత్త ఊపునిచ్చి టీవీ హోస్ట్గా మారి V6 ఛానల్లో మార్నింగ్ ఎడిషన్ ప్యానెల్లో ప్రతిరోజు వార్తలపై చర్చిస్తూ ప్రేక్షకులని కళ్ళు తెరిచేలా చూసి కవిగా దళిత సాహిత్య రూపురేఖల్ని మార్చివేశారు. ఆయన రచించిన పంచమవేదం అనే కవితా సంకలనాన్ని తెలుగులో ఆంధ్ర యూనివర్సిటీ వారు MA తెలుగు లిటరేచర్ పాఠ్యాంశంగా పొందుపరచగా ఆయన చేతే ఇంగ్లీష్లోకి అనువదించబడి యూనివర్సిటీ ఆఫ్ కేరళ వారి MA ఇంగ్లీష్ లిటరేచర్ సిలబస్లో భాగమైంది. ఆయన మరొక పద్యం దళిత ప్రేమలేఖ బెంగళూరు యూనివర్సిటీ వారు MA తెలుగులో కోర్సులో పెట్టుకున్నారు. 2015లో నిగ్రహవాక్యం అనే పుస్తకాన్ని రచన చేసి సాహితీ మహాపురుషుల మీద విశ్లేషణ అనే కరవాలాన్ని జులిపించారు. నవల రచయితక 2016లో గోధనం, 2023 రాజకీయ వ్యంగ్యమైన నేరం బేరం రచించారు. 1995లో ప్రముఖ సంపాదకీయులు ABK ప్రసాద్తో కలిసి పలుకుబడి అనే పద నిఘంటువు, 2017లో ఫీచర్లు ప్రయోగాలు అనే టెక్స్ట్ బుక్ని జర్నలిస్టులకు ప్రాక్టికల్ టూల్స్గా ఇచ్చారు. విద్యాపరంగా 1997లో AP కాలేజ్ ఆఫ్ జర్నలిజం స్థాపించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ 1గా మార్చి ప్రతి సంవత్సరం 150 నుంచి 200 మంది జర్నలిస్టులను పెన్ను పట్టించారు. 2014లో IIPLతో పవర్ పాలిటిక్స్ను ప్రాక్టికల్గా తీర్చిదిద్దారు. సెఫాలజిస్టుగా 94 అసెంబ్లీ ప్రీపోల్లో TDP విజయాన్ని అంచనా వేసి పొలిటికల్ పండితులను అవాక్కయ్యేలా చేశారు. చిన్నవారికి A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్ల, పెద్దవారికి A ఫర్ ఆదిపర్వం, B ఫర్ బ్యాలెట్, C ఫర్ క్యాస్ట్ అనే గ్రంథాలను ఇచ్చారు. 86లో కందుకూరి వీరేశలింగం అవార్డు, 2008లో అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ అవార్డు, 2017లో తాపీ ధర్మారావు గారు అవార్డు, 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే YSR లైఫ్ టైం అవార్డు, ఇలా ఆయన కాలు మోపిన ప్రతి రంగంలో లెక్కలేనన్ని అవార్డులు సన్మానాలు అందుకున్న ప్రముఖ పత్రికా సంపాదకులు, కవి, రచయిత, వ్యంగ్యాస్త్రవేత్త, గురువు, సాహితీవేత్త, తత్వవేత్త, అభినవ అంబేద్కర్ అయిన గౌరవనీయులైన M సతీష్ చంద్ర గారిని ప్రసంగించాలని కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుదాం. 1980 తర్వాత వచ్చిన భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు మానవ జీవితాల్లో తెచ్చిన మార్పులు ఉద్యోగ రంగం, విద్యారంగం, అన్ని రంగాల్లో ప్రైవేటు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంస్థలు, ఇలా ఎన్నో కార్యక్రమాల నేపథ్యంలో అవకాశాలు OBC, SC, ST మైనారిటీలకు ఏ విధంగా అడుగుంటుపోతున్నాయన్న నేపథ్యాన్ని, దాని చుట్టూ ఉన్న వల విసిరిన అగ్రకులాల నేపథ్యాన్ని, దాని నుంచి బయటపడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి అనే దాన్ని అంబేద్కర్ కోణంలో ఆలోచించి మనందరి ముందు ఒక వీసా చదువులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోణంలో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఏ కోణంలో ఫారెన్ ఎడ్యుకేషన్, ఫారెన్ పాలసీ విధానాలు, సంస్కరణలు భారత ప్రభుత్వాలు తీసుకొని ఇప్పుడు ఏ విధంగా నెట్టివేయబడుతున్నాయి, ఏ త్రిశంకు స్వర్గంలో మనల్ని ముంచెత్తున్నాయి అనే దాన్ని వీసా చదువులు అనే కార్యక్రమం మీద ఇప్పుడు సతీష్ చంద్ర గారిని ప్రశంసించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్.